రాహుల్ గాంధీ గారి యాత్రపై వస్తున్న స్పందన చూసి భయపడి యాత్రను అడ్డుకుంటుంది. యువజన కాంగ్రెస్ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి సర్దార్ ఖాన్ భారత్ న్యాయ జోడో యాత్రను బీజేపీ అడుగడుగునా అడ్డుకోవడం చూస్తుంటే రాహుల్ గాంధీ గారికి వస్తున్న స్పందనను చూసి బీజేపీ భయపడుతుంది అని, ఇక రాహుల్ గాంధీ గారి యాత్ర ముఖ్య ఉద్దేశం కూడా యాత్ర పేరులోనే స్పష్టంగా ఉన్నదని, ఇక దేశంలో జరుగుతున్న అన్యాయాలపైన విద్వేష రాజకీయాల నుంచి దేశ ప్రజలను రక్షించడానికి ప్రజలను చైతన్యపరుస్తూ యాత్ర కొనసాగిస్తున్నారని అన్నారు. ఇక గత 10 సంవత్సరాలుగా దేశంలో పెరిగిపోయిన అన్యాయాలు, బడుగు బలహీన వర్గాలపై జరుగుతున్న దాడులను ప్రజలకు వివరిస్తూ బీజేపీకి ప్రజాస్వామ్యంపై, గాంధీయిజంపై, అంబేద్కరిజంపై ఉన్న విద్వేషాన్ని ప్రజలను కాపాడటానికి చేస్తున్న ప్రయత్నమే ఇది అని పేర్కొన్నారు. ఇక ఇది సఫలీకృతం అవుతుంటే ప్రజల్లో చైతన్యం వస్తున్న దానిని చూసి ఓర్వలేక అడుగడుగునా ఒక దేశ నాయకులు యాత్రను అడ్డుకోవడం వారి భయానికి అడ్డుపడుతుందని, ఇక రాహుల్ గాంధీ గారి యాత్రను బీజేపీ అడ్డుకుంటే ఇక రాబోయే పార్లమెంటు ఎన్నికలలో ప్రజలు మిమ్మల్ని ఆడుకుంటారని హెచ్చరిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ మాజీ ఉపాధ్యక్షులు జూపల్లి లక్ష్మణ్, గజ్వేల్ పట్టణ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు బాగముల్ల మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. మా ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీ గారు నిర్వహిస్తున్నటువంటి భారత్ న్యాయ జోడో యాత్రను బీజేపీ ఒక గుండాయిజంగా వ్యవహరిస్తూ యాత్రను అట్టడుగున అన్ని విధాల ఆటంకాలు సృష్టిస్తూ అడ్డుకోవడం చూస్తుంటే ఈరోజు రాహుల్ గాంధీ గారికి వస్తున్న స్పందనను చూసి బీజేపీ భయపడుతుంది. అది చాలా స్పష్టంగా కనబడుతుంది. ఈరోజు బీజేపీకి ప్రజాస్వామ్యం పైన, గాంధీయిజం పైన, అంబేద్కరిజం పైన విశ్వాసం లేదు. కేవలం భారతదేశంలో విద్వేషాలను సృష్టించడం, బడుగు బలహీన వర్గాలను అణగదొక్కడం కే పరిమితమైన ఈ బీజేపీ బీజేపీ యొక్క చేష్టాలను ప్రజలకు వివరిస్తూ గతంలో కూడా భారత్ జోడో యాత్ర నిర్వహించి ఈరోజు తిరిగి రెండో యాత్ర భారత్ జోడో యాత్రను నిర్వహిస్తున్న రాహుల్ గాంధీని చూసి భయపడి ఈరోజు అడ్డుకోవడం చూస్తుంటే అది భారీ భయానికి చాలా స్పష్టంగా కనబడుతుంది. రాబోయే కాలంలో మీ పద్ధతి మార్చుకోకపోతే రాబోయే ఎన్నికలలో ప్రజలు మిమ్మల్ని అడ్డుకుంటారని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా బీజేపీ తమ పద్ధతి మార్చుకోవాలని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం.